ఇది దేవుని కథ కాదు, ఇది దైవ ఆజ్ఞ కాదు, ఇది కల కాదు, కరుణ కాదు. ఇది ఒక తండ్రి తన కూతురిని లాభాల కోసం అమ్ముకున్న నేరం. My father betrayed me. My mother had no authority and certainly no courage to confront my father. I was widowed when my womanhood had barely begun, and I was forbidden to marry again for the rest of my life. నమస్కారం. ఒక యువతి తన 6 సంవత్సరాల వయసులోనే వివాహం చేయబడి జీవితం అంటే వివాహం అంటే ఏమిటో తెలియనటువంటి ఆ వయసులో ఒక 54 సంవత్సరాల వృద్ధుడి చేత వివాహం చేయబడి 9 సంవత్సరాల వయసు రాకముందే ఆమెను శారీరక సంబంధంలోకి నెట్టివేయబడి అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి 16వ ఏట ఆ ముసలివాడు చనిపోవడం వల్ల విధవరాలిగా మిగిల్చబడినప్పటికీ అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి ఆ యువతిని ఈ చనిపోయినటువంటి ముసలి భర్త పోతూ ఇక జీవితాంతం నువ్వు వివాహం చేసుకోకూడదు అన్న ఆంక్షలు విధించి దానికి సృష్టికర్త విధించినటువంటి ఆంక్షలుగా ఆమెని ఆ బంధనాల్లోకి బంధించి వదిలేసినా కూడా ఆ యువతి అతనితో గడిపినటువంటి ఆ 8 సంవత్సరాల వివాహ జీవితంలో పూర్తిగా సంతృప్తిగా ప్రేమతో ఇష్టపడి గడిపిందని, ఆ తర్వాత అప్పుడే యవ్వనములోకి అడుగుపెట్టిన యువతి జీవితాంతం విధవరాలుగా మిగిల్చబడినప్పటికీ ఈ ముసలి భర్త కారణంగా ఆమె పునర్వివాహం చేసుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆ ముసలివాడు పోతూ ఆంక్షలు విధించినటువంటి ఆ బాధ్యతను ఆ ఒక పెద్ద సమూహానికి అప్పచెప్పి ఆమెను నిరంతరం వీక్షిస్తున్నటువంటి ఈ సమూహం ఆమె ఎక్కడైనా పునర్వివాహం చేసుకుంటుందేమోనని ఆమెని 1000 కళ్ళతో నిరీక్షించినటువంటి ఆ సమూహం మధ్యలో బ్రతుకుతూ చనిపోయే వరకు కూడా ఆ ముసలివాడిని ఆమె ఇష్టపడేదని, ప్రేమించేదని, అతనంటే అమితమైనటువంటి గౌరవం చూపేదని ఎవరైనా కథ రాస్తే, ఎవరైనా చెబితే విశ్వాసిస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారా అని ఎవరైనా ప్రశ్నించినట్లయితే నిశ్చయంగా ఉంటారు అని సమాధానం వస్తుంది. మరి ఇంత అవివేకులైనటువంటి ఒక జనసమూహం ఇప్పుడు ఉందా అంటే ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఇలాంటి కథను విశ్వాసిస్తున్నారు. ఆమె జీవితాంతం ఆ వ్యక్తిని గౌరవించిందని, ఆ వ్యక్తినే ప్రేమించిందని, అతని అడుగుజాడల్లోనే ఆ మరణం వరకు జీవితం గడిపిందని విశ్వాసించే కోటాను కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉన్నారంటే మీరు విశ్వాసిస్తారా? కానీ అలాంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారనడానికి సాక్ష్యమే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఒక సమూహం. కానీ ఆ సమూహంలో కొందరు అలాంటి కథలను విశ్వాసించకపోయినా సమూహం యొక్క, సమాజం యొక్క భయముతో అది విశ్వాసిస్తున్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళు కొందరు ఆ విశ్వాసాన్నే పెట్టుబడిగా పెట్టి తమ జీవితాల్లో ధన సంపద కోసం ఉపయోగించుకునే మరో వర్గం ఒకవైపు, దాన్ని ఆ విశ్వాసాన్ని, ఆ నియంత్రణను తమ ఆధీనంలో ఉంచుకొని తమ అధికారాన్ని ఈ సమూహంపై నెట్టడానికి మరో కూటమి. ఇలా కోటాను కోట్ల మంది ఆ విశ్వాసాన్ని దాదాపుగా 1400 సంవత్సరాల నుంచి ఇది తాము విశ్వాసించకపోయినా వేరే వాళ్ళ చేత చేయిస్తూ తమ పబ్బం గడుపుకుంటూ నడుస్తున్నటువంటి ఈ సమూహం, ఆ అమ్మాయికి న్యాయం ఎప్పుడైనా జరుగుతుందా? కనీసం ఆమె చనిపోయిన తర్వాత కూడా, ఆమె మరణాంతరం వరకు కూడా ఈ వృద్ధుడిని, ఎవరైతే 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన యొక్క 54 సంవత్సరాల వయసులో ఆమెతో శారీరక సంబంధంలో ఏర్పడినటువంటి ఆ ముసలి వ్యక్తితో ఇష్టపడి జీవితం గడిపిందని, ఆ ముసలివాడు చనిపోయిన తర్వాత కూడా ఈమె మరణం వరకు కూడా ఆ వ్యక్తిని గౌరవించిందని, అతన్నే ప్రేమించిందని, అందుకే పునర్వివాహం చేసుకోలేదని, వీళ్ళు విధించిన ఆంక్షలను దాచివేసి ఆమె స్వయంగానే వివాహం చేసుకోలేదని కథలను అల్లి అది ఈ మూర్ఖపు విశ్వాసుల మధ్య ప్రచురించినటువంటి వాళ్లను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ కథ కోటాను కోట్ల మంది విశ్వాసుల మధ్య
ఇది విశ్వాసింపచేస్తూనే ఉన్నారు. ఇది దేవుని కథ కాదు, ఇది దైవ ఆజ్ఞ కాదు, ఇది కల కాదు, కరుణ కాదు. ఇది ఒక తండ్రి తన కూతురిని లాభాల కోసం అమ్ముకున్న నేరం. My father betrayed me. My mother had no authority and certainly no courage to confront my father. This is not a story of God. This is not a divine command. This is not a dream. This is not compassion. This is the crime of a father who... Those who turn belief into a weapon and commit crimes in its name do not represent any values. I was widowed when my womanhood had barely begun, and I was forbidden to marry again for the rest of my life. ఆమె మరణం తర్వాత కూడా ఆమె ఇలాంటి వ్యక్తిని విశ్వాసించిందని, ఇలాంటి వ్యక్తినే ప్రేమించిందని, ఆమె జీవితాంతం విధవరాలిగానే గడిపిందని, ఆమెపై ఆమె వ్యక్తిత్వాన్ని ఇంత దారుణంగా దెబ్బకొట్టుతున్నటువంటి వీళ్లను ఎవరు ప్రశ్నిస్తారు, ఎవరు శిక్షిస్తారు? ఆ నిండు యవ్వనాన్ని కూడా ఆమె సహిస్తూ బ్రతికినటువంటి ఆ వ్యక్తి, ఆ స్త్రీ యొక్క మనోవేదనను ఎవరు వర్ణిస్తారు? ఎవరు ప్రపంచానికి తెలియజేస్తారు? ఆ స్త్రీ మరణించిన తర్వాత ఇప్పటికీ కూడా 1400 సంవత్సరాల వరకు కూడా ఆమె యొక్క వ్యక్తిత్వంపై దెబ్బ కొడుతూనే ఉన్నారు. ఆమె వ్యక్తిత్వాన్ని భూపాతాళానికి తొక్కేస్తూనే ఉన్నారు. అయినా సరే ఆమె ఒకవేళ ఏ లోకాల్లోనో జీవించి ఉన్నట్లయితే ఆమె యొక్క ఆత్మ ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. నేను మరణించిన తర్వాత కూడా నా స్త్రీత్వాన్ని అవమానపరుస్తూ, నా యొక్క వ్యక్తిత్వాన్ని అవమానపరుస్తూ, మీరు ఎవరు అయితే ఈ కథలను ఇంకా ప్రచారం చేసుకుంటూ నాపై అభియోగాలు మోపుతున్నటువంటి వాళ్ళు ఎవరు మిమ్మల్ని శిక్షిస్తారు, ఎవరు మిమ్మల్ని ప్రశ్నిస్తారని ఆమె యొక్క ఆత్మ మన చెవుల్లో ఇప్పటికీ మరణ ఘోషను వినిపిస్తూనే ఉంటుంది అన్నది సత్యం. 400 సంవత్సరాల తర్వాత కూడా ఆ యువతి యొక్క జీవితంపై అభియోగాలు మోపుతూ ఆమె యొక్క స్త్రీత్వాన్నే మొత్తం పాతాళానికి తొక్కేసి ఆమె ఆ వృద్ధుడితో ఇష్టపూర్వకంగా జీవితం గడిపిందని, సంతోషంగా మొత్తం ఆ గడిపినటువంటి 8-9 సంవత్సరాల జీవితం మొత్తం ఇష్టానుసారంగా ఇష్టపూర్వకంగా ప్రేమిస్తూ ఆ జీవితం గడిపిందని, భర్త అనబడే వృద్ధుడు చనిపోయిన తర్వాత కూడా ఈ యువతి మీద జీవితాంతం వివాహం చేసుకోకూడదని ఆంక్షలు విధించినా కూడా జీవించినటువంటి ఆ జీవితకాలం మొత్తం కూడా ఆ వ్యక్తిని గౌరవిస్తూనే, ఆ వ్యక్తినే ఊహించుకుంటూ, ఆ వ్యక్తినే స్మరించుకుంటూ, ఆ వ్యక్తినే ఇష్టపడుతూ ఆ జీవితాంతం గడిపిందని ఆ కట్టు కథలు ఆమెపై రుద్ది, ఆమెపై మోపి, ఆమెపై అభియోగాలు మోపి, ఆ కథనే ఈ 1400 సంవత్సరాల నుంచి ఆమె వ్యక్తిత్వంపై మొత్తం అభాండాలు మోపుతూ ఆ కథను సృష్టించి ఈ 1400 సంవత్సరాల నుంచి ఆ మదర్సా మూర్ఖుల మంద ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళ యొక్క ఈ కట్టు కథ ఒకవేళ ఏదైనా లోకాల్లో ఆ యువతి యొక్క ఆత్మ వింటూ ఉంటే ఆ ఆత్మ ఎలా ఘోషిస్తూ ఉంటుంది? ఆత్మ నిజంగా కూడా నా మొత్తం జీవితాన్ని 2 శక్తివంతమైనటువంటి పురుషులు నాశనం చేశారు. ఒకరు నా తండ్రి, మరొకరు నా భర్త అని పిలవాల్సి వచ్చినటువంటి వ్యక్తి. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే వివాహం చేయబడ్డాను. జీవితాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం నాకు లేకముందే, సమ్మతి అంటే ఏమిటో తెలియకముందే, వివాహం అంటే ఏమిటో తెలుసుకునే లోపే నేను విధవరాలినయ్యాను. నా స్త్రీత్వం ఇప్పుడే మొదలవుతున్న సమయంలోనే నేను విధవరాలినయ్యాను. అంతేకాదు, జీవితాంతం మళ్ళీ వివాహం చేసుకోవద్దని నాపై నిషేధం విధించారు. నా బాల్యం విధి అన్నారు, నా వివాహం భాగ్యం అన్నారు, నా విధవరాలితనం సాంప్రదాయం అన్నారు. ఇది విధి కాదు, ఇది నాపై నియంత్రణ, అది అధికార దాహం, అది మౌనం. అతను చనిపోయిన తర్వాత కూడా నన్ను విముక్తం చేయలేదు, నన్ను పరిమితం చేశారు, నాపై నిఘా పెట్టారు. నేను ఇక జీవితంలో మళ్ళీ వివాహం చేసుకోకూడదని వారు నిర్ణయించారు. నాపై ఇంకా వివాహం చేసుకోకూడదని ఆంక్షలు విధించాడు. ఆ ఆంక్షలను ధిక్కరించి నేను ఎక్కడో వివాహం చేసుకుంటానని ఆ బాధ్యతలను ఆ సమూహం నెత్తి మీద రుద్దేసి ఆ సమూహం మొత్తం నాపై నిఘా పెట్టారు. నేను ఇక జీవితంలో మళ్ళీ వివాహం చేసుకోకూడదని వాళ్ళు నిర్ణయించారు. అది నా ఎంపిక కాదు,
వారు నా స్వేచ్ఛను భయపడ్డారు కాబట్టి. ఇది విశ్వాస కథ కాదు, ఇది సంస్కృతి కథ కాదు. ఇది శక్తివంతమైనటువంటి పురుషులు ఒక చిన్నారి జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఏమవుతుందో చెప్పే కథ. నేను బతికాను, కానీ న్యాయం మాత్రం బతకలేదు అని గొంతెత్తి ఘోషిస్తూనే ఉంటుంది ఆ యువతి యొక్క ఆత్మ.